విజయవాడలో మళ్లీ వర్షం మొదలైంది. వర్షం పడుతుందంటేనే విజయవాడ వాసులు భయపడిపోతున్నారు. గత వారం రోజులుగా వరద ముంపులోని సింగనగర్ ఉంది. నందమూరి నగర్, వాంబే కాలనీ, కండ్రిక, అంబాపురం కాలనీలు ఉన్నాయి. వీటితో పాటు ఎస్ఆర్ఎస్సీ కాలనీ, అజిత్ సింగ్ నగర్, లూనా నగర్, ప్రకాష్ నగర్ ప్రజలు ఇంకా వరదలోనే ఉన్నారు. ఇంతలోనే మళ్లీ వర్షం మొదలవుతూ ఉండటంతో ఆందోళన చెందుతున్నారు. రైటిక ఈ వర్షాలపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, ఇప్పుడు మళ్లీ వర్షం మొదలవుతుండటంతో ఆందోళన చెందుతున్నారు అక్కడ ప్రజలు. ఏంటి సిచ్యువేషన్ అక్కడ? ఇప్పటికైనా ఏమన్నా జాగ్రత్తలు తీసుకుంటున్నారా? రైట్, మనం చూస్తూ ఉన్నాం విజయవాడలో మళ్లీ వర్షం మొదలైంది. వర్షం పడుతుంది అంటేనే విజయవాడ వాసులు భయపడిపోతున్నారు. గత వారం రోజులుగా వరద ముంపులోని సింగ్ నగర్ ఉంది, అలాగే నందమూరి నగర్, వాంబే కాలనీ, అలాగే కండ్రిక, అంబాపురం కాలనీలు ఉన్నాయి. వీటితో పాటు ఎస్ఆర్ఎస్ కాలనీ, అజిత్ సింగ్ నగర్, లూనా నగర్, ప్రకాష్ నగర్ ప్రజలు ఇంకా వరదలోనే ఉన్నారు. ఇంతలోనే మళ్లీ వర్షం మొదలవుతుండటంతో ఆందోళన చెందుతున్నారు ప్రజలు. రైట్, ఇక మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. ఇంకా వరద ముంపులోనే ఉన్నారు అక్కడ ప్రజలు. సతీష్, మళ్లీ వర్షం మొదలైంది, కనీసం ఇప్పటికైనా ఏమన్నా జాగ్రత్తలు తీసుకున్నారా? అయితే గడిచినటువంటి 2 గంటలుగా కురుస్తున్నటువంటి వర్షం మళ్లీ విజయవాడ నగరవాసుల్ని భయపెడుతుంది. ముఖ్యంగా ముంపు ఆ ప్రాంతాలకు సంబంధించినటువంటి వరద బాధితులు ఎవరు ఉంటే వాళ్ళని ఇంకా భయపెడుతున్న పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికీ ఆ సింగ్ నగర్ దగ్గర నుండి అటు ఆ పాయకాపురం గానీ, లేదా వైఎస్ఆర్ కాలనీ గానీ, జక్కంపూడి గానీ, ఆ ఊర్మిళ నగర్ గానీ ఏ ప్రాంతంలో కూడా వరద నీరు తగ్గలేదు. ఇంకా ఇళ్లన్నీ కూడా వరద నీటిలోనే ఉన్నటువంటి పరిస్థితి. ప్రజలకి ఇంకా ఎవరైతే వరద బాధితులు ఉన్నారో వాళ్ళకి నిత్యావసరాలు కూడా ఇంకా అందనటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో ఒకవైపు బుడమేరుకు సంబంధించినటువంటి ఆ గండ్లు పూడిక కూడా ఇంకా పూర్తి అవ్వలేదు. 2 గండ్లు పూడ్చారు, ఇంకొక 3వ గండి పూరుస్తా ఉన్నారు. ఏదైతే ఆర్మీ సహకారంతో పూడుస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి తరుణంలో ఇంకా బుడమేరుకు సంబంధించినటువంటి నీరు విజయవాడ నగరంలోకి వస్తూనే ఉంది. సో ఇలాంటి తరుణంలో మళ్ళీ ఇప్పుడు వర్షం పడటం అనేది ఎవరైతే ముఖ్యంగా వరద భయపెడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికీ కూడా ఆ కాలనీలన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అన్ని కూడా పూర్తిగా ఇంకా ముంపులోనే ఉన్నాయి. ఇప్పుడు మనం ప్రస్తుతం ఉన్నది మనం చూస్తే ఇది పాయకాపురానికి వెళ్లేటువంటి రహదారి ఇది. సో ఈ ప్రాంతానికి సంబంధించి ఇప్పటికీ కూడా ఇవాళ మళ్ళీ వర్షం కురుస్తున్న నేపథ్యం ఇప్పటికీ వరద నీరు అలాగే ఉంది. పొలాల్లో గానీ, ఆ ఇళ్లలో గానీ, ఈ మధ్య షోరూమ్లు ఇవన్నీ ఉన్నాయి. సో ఇక్కడ కూడా ఇప్పుడు ఒకవైపు వరద నీరు అలాగే ఉంది. దాదాపుగా ఈ రోజుకి ఇది 8వ రోజు అవుతుంది. ఇంకా ఈ వరద నీరు అలాగే ఉంది. ఈ వరద నీరు ఉంటుంది కానీ ఇప్పుడు మళ్ళీ విజయవాడ నగరంలోనూ ఈ ప్రాంతంలోనూ విజయవాడ ప్రధానంగా వర్షం కూడా మళ్ళీ ఈ ముంపు ఉన్నటువంటి ప్రాంతాల్లోనే పడుతున్నటువంటి నేపథ్యంలో జనం ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. వరద బాధితులు ముఖ్యంగా భయపడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే విజయవాడకి వచ్చినటువంటి వరద ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం గతంలో వచ్చినటువంటి ఒకవైపు గత శనివారం శుక్రవారం రాత్రి కురిసినటువంటి వర్షాలతో పాటుగా వచ్చినటువంటి ఆ తర్వాత వచ్చిన వరదకి అప్రమత్తం చేయకపోవడం వల్ల వారం రోజుల నుండి మునిగిపోయి ఇప్పటికీ కూడా నిత్యావసరాలు కూడా అందక అవస్థలు పడుతున్నటువంటి బాధితులకి మళ్ళీ ఇప్పుడు ఈ వర్షం గానీ ఇంకా పెరిగితే మరింత ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంది. అందుకనే వరద బాధితులంతా కూడా ఈ వర్షాన్ని చూసి ఆందోళన చెందుతున్నట్టు పరిస్థితి. థ్యాంక్ యూ సతీష్.